స్టేజ్ మీద ఉన్న శ్యామ్ సార్కి, రిమైనింగ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ సెలబ్రేషన్స్ వచ్చినందుకు మీరందరూ గ్రాండ్ వెల్కమ్ పలకడం చాలా సంతోషమైన విషయం. సో ముందు మీలో కల్పన ఫ్రమ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. నా పేరు కల్పన, నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఫస్ట్ నేను ఇంత దూరం రావడానికి కారణం ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ సార్, మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టినందుకు ఇంత దూరం రాగలిగాను. నేను వచ్చేటప్పుడు ఎంత నాలెడ్జ్ వచ్చానో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం 100% మంచి నాలెడ్జ్ తో బయటకు వెళ్తున్నాను. సో ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్రతిరోజు డైలీ టెస్ట్ కానీ సండే టెస్ట్ ఎక్సలెంట్ టెస్ట్లు పెడుతూ మనకి, నాకు నిజంగానే చెప్పాలంటే నాకు టెస్ట్ రాయడం అంతగా ఇష్టం ఉండేది. నాకు ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ బోరింగ్ గానే అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి నాకు ఇలా తప్పు మార్కులు వస్తున్నాయి, నాకు దేంట్లో తప్పు వస్తున్నాయి, నేను ఏం తప్పు చేస్తున్నాను అనేది నాలో నేను రెక్టిఫై చేసుకున్నా. అలా చేయగలిగింది ఫస్ట్ శామ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. కాబట్టి ఫస్ట్ శామ్ సార్కి మనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే శామ్ సారు మనకి 100 ఏళ్ల జీవితాన్ని ఇక్కడున్న ప్రతిసారి ప్రసాదించారు. సో మనకి 100% నాలెడ్జ్ ధైర్యం కల్పిస్తున్నారు. మై నేమ్ ఈజ్ బ్రహ్మనాయుడు. ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా బ్రదర్స్. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడే కోచింగ్ తీసుకున్నారు. నా పెద్ద బ్రదర్ ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారు. నా రెండో అన్న రైల్వే డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ స్ఫూర్తితోనే నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎంచుకొని ఇక్కడికి ఇంతవరకు కూడా రాగలిగాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా కుటుంబంలో ఇంత వెలుగు నింపినటువంటి శ్యామ్ సార్ వారికి నా యొక్క పాదాభివందనాలు సార్. అండ్ సెకండ్ విషయం ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే, మనం ఎక్కడైనా కానీ బయట ఇన్స్టిట్యూట్లో చూసినా ఇక్కడ చూసినా కానీ బయటకు వెళ్తే ఒక సమయస్ఫూర్తి అనేది ఉండదు. మనము మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఏంటంటే, సార్ వాళ్ళు కోఆర్డినేటర్స్ కూడా కరెక్ట్ టైంకి గాను మనం రావాలని చెప్పేసి ఆ టైం డిక్లేర్ చేస్తారు. మనం కూడా అదే టైంకి వచ్చేసాం. క్రమశిక్షణ అనేది మనం ఎక్కడ నేర్చుకుంటే అంటే, మన చిన్న చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకే నేర్పిస్తారు. బట్ మనం 20 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎంప్లాయీస్ ఉండి కూడా మనల్ని క్రమశిక్షణలో నిలబెట్టగలిగి ఒక పద్ధతిలో నడిపించగలిగిన ఒక సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు సారు చెప్పిన విధంగానే కరెక్ట్ టైంకి సిలబస్ కంప్లీట్ చేశారు. మనము కూడా మనకు ఉన్న టైంలోనే వినియోగించుకొని అదే టైంకి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. మన బుక్స్ పైన కొటేషన్ ఉంటుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ పైన, విజేతలు మాత్రమే విజేతలను సృష్టించగలరు. అది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ నుంచోనే చెప్తాను. నా ఇంట్లో మా అన్న వాళ్ళు, మా డాడీ ఫార్మర్. మా డాడీకి 6th క్లాస్ వరకే చదువుకున్నారు. అతనికి ఏం తెలియదు. మా అన్న ఒక సంస్థను ఎంచుకొని ఇక్కడి వరకు వచ్చి అతను మా అన్నని విజేతగా నిలబెట్టాడు. తర్వాత నన్ను కూడా 2024 అయిపోయే వరకు కూడా విజేతగా నిలబెట్టబోతున్నాడు. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, మన స్టాఫ్ ఎక్కడ మనం చూడనటువంటి ఒక అద్భుతమైన స్టాఫ్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు మనకు క్లాస్కి వచ్చినప్పుడు ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళడమే కాదు, వాళ్ళు మనకు కావాల్సినటువంటి మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తూ, అలాగే మనకు సబ్జెక్ట్ని మన యొక్క బ్రెయిన్లో నింపుతూ ఒక వేలో కంప్లీట్ చేశారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ప్రతి విద్యార్థి జాబ్ కోసం ప్రయత్నించొద్దు. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ర్యాంక్స్ కోసం మాత్రమే ప్రయత్నించాలి. దీనికి ప్రధానమైన నిదర్శనం ఏంటంటే, మొన్న వచ్చినటువంటి ఎస్ఐ రిజల్ట్స్లో మన ఇన్స్టిట్యూట్ ఏపీలో కానీ టీఎస్లో కానీ ఎక్కడైనా 2 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా నిలిచింది. నెక్స్ట్ గ్రూప్ 2లో కూడా నెంబర్ 1 స్థాయిలో నిలబడబోతుందని నేను చెప్తున్నాను. దీనికంతటికి కారణము శ్యామ్ సార్ యొక్క ప్రణాళిక, ఆయన యొక్క క్రమబద్ధమైనటువంటి శిక్షణ, అదే రీజన్. సమయానికి, స్ఫూర్తికి, విజయానికి మారు పేరే ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రతి ఒక్కరూ విజయం కోసమే వస్తారు. మీరు ఎందుకోసం వచ్చారు, మీరు దేన్ని ఉద్దేశించి వచ్చారు, ఆ మాట మాత్రం ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయితే చాలు. మీ విజయానికి సగం మెట్టు అదే. మన శ్యామ్ సార్ ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక పిల్లలకి ఏం అవసరమో ఆ స్థానాన్ని ఆయన పూర్తిగా బాధ్యత తీసుకొని మనకేం అవసరమో
ఒక మెటీరియల్ కానీ ఒక కరెంట్ అఫైర్స్ కానీ ఇంతవరకు నేను నిజంగా చెప్తున్నా, ఎంతవరకు క్లాస్ వింటానో అంతవరకు మాత్రమే చదువుకుంటా. కానీ కరెంట్ అఫైర్స్ అనేది సార్ ఇచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది నేను క్లారిటీగా తెలుసుకొని ఇక్కడ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నా. నా పేరు సుబ్బరాజు, నేను కడప నుంచి వచ్చాను. నేను 2018లో ఫిలిమ్స్ పాస్ అయ్యాను. 2018లో ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్లో పోయింది. నేను అప్పుడు MBAలో ఉన్నాను. నాకు తెలిసి నేను కడపకి వెళ్ళాను ఒక ఇన్స్టిట్యూట్కి. ఒక 6 months అక్కడ కోచింగ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు అనిపించింది అక్కడ సరిగా చెప్పడం లేదు, ఇది సరైన ప్లాట్ఫామ్ కాదని. ఒకరోజు నేను అనుకోకుండా పేపర్ చదువుతుంటే శ్యామ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూశాను. అందులో తెలంగాణలో వచ్చిన నాన్ లోకల్ పోస్ట్లోనే వీళ్ళ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చూశాను. ఆ అడ్వర్టైజ్మెంట్లో చూసిన నుంచి వీళ్ళపైన నమ్మకం కలిగింది. నాకు తెలిసి ఇది సరైన ప్లాట్ఫామ్ అనుకున్నాను. నాకు తెలిసి అందరి తర్వాత ఎవరు చెప్పకపోయినా నేను శ్యామ్నే అనుకున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్మాను. పక్కన వాళ్ళని ఎవరిని నేను అడగలేదు. నాకు నేను నమ్మి ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరికి వారి మీద వారికి నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉన్నప్పుడే మనం విజయం సాధించగలం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే సాటి, ఎవరికి వారే పోటీ. ప్రతి ఒక్కరు ఒక ఆదిముత్యమే. ప్రతి ఒక్కరు చెప్పేది మంచి సబ్జెక్టే. ప్రతి ఒక్కరు మనకు మంచి గైడెన్స్ ఇస్తారు. చాలామంది చెప్తుంటే విన్నాను, శ్యామ్ సార్ అది, శ్యామ్ సార్ ఇది, ఇలా వర్క్ చేస్తాడు, అలా వర్క్ చేస్తాడని. కానీ నేనేం నమ్మలేదు. నేను 2023లో నవంబర్లో వచ్చాను ఇక్కడికి. ఫిలిమ్స్ అప్పుడు జాయిన్ అయ్యాను. వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు. 2023లోనే SI విజయోత్సవ సభ జరిగింది. ఆ రోజు సార్కి నేను విన్నాను, డైరెక్ట్ చూశాను. అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది, ఎస్ ఇది శ్యామ్ సార్ అంటే, ఇది నిజమైన శ్యామ్ సార్ అంటే. నిజంగా ఇలా కష్టపడతాడు సార్ అనేసి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నా పేరు అయ్యప్ప నాయుడు, మాది అనకాపల్లి డిస్టిక్, చిన్నగోగడ గ్రామం. ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్, దాని తర్వాత ఏంటంటే మెటీరియల్. మాకు ప్రిలిమ్స్లో బాగా కీ రోల్ ప్లే చేసింది ఏంటంటే మెటీరియల్. ఎందుకంటే అప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడే ఇంకా ఎలా చదవాలరా బాబు, అసలు చాలా తక్కువ రోజులు ఉన్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు అనే టైంలో మా ఫ్రెండ్ ఇక్కడ వాడు కూడా SI కోచింగ్ తీసుకున్నాడు. ఇద్దరం వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యామన్నమాట. మెయిన్ కీ రోల్ ప్లే చేసింది అంటే మాకైతే మెటీరియల్ అనమాట. మళ్ళీ మనం అందరం కూడా సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరు మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు టి కిరణ్ కుమార్ అండి. ఐ కేమ్ ఫ్రమ్ కర్నూలు. నేను ఇక్కడ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ SI నోటిఫికేషన్ 80% రిజల్ట్. ఆ నమ్మకంతో సార్ టేక్ ఓవర్ తీసుకున్నాడు. Group 2 కంపల్సరీగా గెయిన్ చేస్తాడు. సార్కి ఆ కెపాసిటీ ఉంది అని నమ్మాను. 100% సార్ తలుచుకుంటే కనుక వై నాట్ 80% ఇన్ Group 2 అని అనిపించింది కంపల్సరీగా. ఎందుకంటే సార్ డెడికేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం. శ్యామ్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సారు డెడికేషను నాకు తెలిసి ఈ స్టేట్లో ఎవరు అంత హార్డ్ వర్క్ చేసి ఉండరు అనేది నా ఒపీనియన్. ఇంతమంది యాజమాన్యం, ఫ్యాకల్టీస్ అయితేమి, కోఆర్డినేటర్స్, ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ సరే వాళ్ళని ఒక తాటికి తీసుకొచ్చి ఓ టైం టేబుల్ ప్రకారం నడిపించడం అంటే మామూలు విషయం కాదు. సమయం అవుతుంది కాబట్టి లాస్ట్లో ఎగ్జామ్స్ గురించి సార్ నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యాయి. మెయిన్గా ఏదంటే డైలీ టెస్ట్ సార్. దానివల్ల డైలీ క్లాస్ అయిపోయినా అనుకోమంటే రేపు ఎగ్జామ్ ఉంటుంది అనేసి ఆ ఇంట్రెస్ట్ తోటి చదివాము. మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయింది సార్. ఇక్కడే చదివి ఇక్కడే నేర్చుకున్నాము. కంపల్సరీగా డైలీ టెస్ట్లు అనేవి యూజ్ అయ్యాయి సార్. అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఇంకా బాగా యూజ్ అయ్యాయి. మెయిన్గా చెప్పాలంటే సండే టెస్ట్లు ఎక్స్ట్రాడినరీ సార్. స్టేట్ లెవెల్లో నాకు తెలిసి ఈ రేంజ్లో ఎవరు పేపర్స్ కండక్ట్ చేస్తున్నలేరు. ఎగ్జామ్ పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం పెద్ద టాస్క్. ఆ విషయంలో కూడా సారు 100% సంపూర్ణంగా అచీవ్ చేస్తున్నాడు. ఈ విషయంలో సార్కు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నాగేంద్ర, నంద్యాల జిల్లా నుంచి వచ్చాను. జిల్లెల గ్రామం మాది, చిన్న పల్లెటూరు. మాకు ఏది కావాలన్నా హైదరాబాద్ నుంచి మెటీరియల్ కానీ జిరాక్స్ కానీ ఏం తెచ్చుకోవాలన్నా అక్కడ కోచింగ్ సెంటర్ నుంచి తెచ్చుకుంటారు. ఇంత దూరం రావడం అసాధ్యం సార్. అలాంటిది అనుకోకుండా మా అన్నయ్య ఫ్రెండ్ కర్నూలులో ఎగ్జామ్ రాస్తుంటే ఆయన ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ సార్, ఆ క్వశ్చన్ పేపర్ కోసం మాత్రమే సార్ వచ్చింది. ఇంత దూరం వచ్చాను సార్. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ ఎవరైతే అనాలిసిస్ చేసి ఎవరైతే చేస్తారో ఈ స్టేట్లో ఉండే ఏ ఎగ్జామ్ అయినా
గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే అని అన్న ఒక్క చెప్పిన డైలాగ్ వల్ల ఇంత దూరం వచ్చాను సార్. సార్ ఒకటే మాట చెప్తున్నా, చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర తిరగా రాయాలన్నా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచే తీసుకోవాలి సార్. తర్వాత ఇక్కడ ఉన్న మోటివేషన్, తర్వాత ఇక్కడ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కడ ఇవ్వరు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన శ్యామ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తుంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇక్కడేనండి, కాకినాడ. నా పేరు శ్యామల. నేను ప్రిలిమ్స్ వేరే చోట ట్రైన్ అప్ అయ్యాను. సో నాకు అప్పటి నుంచి కూడా బ్రెయిన్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫిక్స్ అయిపోయి ఉంది. బట్ నేను అనుకోకుండా ఓల్డ్ అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను జాయిన్ అయిపోయాను. సో నాకు ఈ ఇన్స్టిట్యూట్ కోసం కానీ ఫ్యాకల్టీస్ కోసం కానీ నాకు అసలు ఏమీ తెలీదు. బట్ ఉండేది ఇక్కడే ఆశ్రమం స్కూల్ దగ్గరే, కానీ నాకు ఏమీ తెలీదు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంతే, అదొక్కటే తెలుసు, అదొక్కటే నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. నేను ఇంకా ఏమీ నమ్మలేదు. నేను ఒక్కటే బేస్ చేసుకొని, సార్ని బేస్ చేసుకొని వచ్చేసాను అంతే. ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తారు, బాగా చేస్తారని విన్నాను. నాకు అప్పటి నుంచే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మన అందరికీ ఫస్ట్ గురువు ఎవరు అని అంటే మన ఇంట్లో మన పేరెంట్స్, ఆ తర్వాతే మనం నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికన్నా ఇస్తాము. సో మన మదర్, అమ్మ చిన్నప్పుడు మనకి అన్నం తినిపించేటప్పుడు 2 hours అవనియండి, 3 hours అవనియండి, ఎంత టైం అయినా అవనియండి, మనతో పాటు స్పెండ్ చేస్తుంది. మన చేత అన్నం తినిపిస్తుంది. ఇంకా సరిపోతుందో లేదో అని చెప్పేసి కొసర ముద్దలు కూడా పెడుతూ ఉంటుంది. కడుపు నిండుతుందో నిండదో, నా బిడ్డకి కడుపు నిండుతుందో నిండదో, పోనీలేను 2 ముద్దలు పెడుతుంది. సో అలాగే మన ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా ఇది ఇంకా సరిపోతుందో లేదో, ఏమో ఇందులోంచి క్వశ్చన్ అడుగుతాడేమో మనకి తెలియదు కదా, పిల్లలు నష్టపోకూడదు అని చెప్పేసి మదర్ లాగండి వీళ్ళందరూ యాజ్ ఏ మదర్ లాగా వాళ్ళకున్నదంతా కూడా మనకి ఇచ్చేసారండి. ఇంకొకటి ఫాదర్ అండి, మనకి అమ్మ పెట్టే ముద్ద కనపడుతుంది, కానీ ఆ ముద్ద వెనకాతలు ఉన్న తండ్రి కష్టం మనకు తెలియదు కదండి. మనకి అమ్మ ముద్ద తెలుసు, అమ్మ తినిపిస్తుంది, అమ్మ ప్రేమ తెలుసు, కానీ ఆ ముద్ద మన దాకా రావడానికి వెనకాతలు మన తండ్రి ఎంత కష్టపడ్డాడు అన్నది ఎంతమందికి తెలుస్తుంది? తెలియదు. తండ్రి అంటే ఒక భయం, ఒక గౌరవం, అంతే. అంతవరకే మనం చూస్తాం. అది మన శ్యామ్ సార్ అండి. సో ఇంతకు మించి అంటే వాళ్ళంతా కలిపి అరటిపండు ఒలిచి మన చేతిలో పెట్టేశారండి. ఎందుకంటే ఈ లోకంలో స్వార్థం లేనిది ఇద్దరు. ఒకటి మన తల్లిదండ్రులు, గురువు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకంటూ ఏమీ దాచుకోరు. గురువు ఎప్పుడు అస్సలు దాచుకోడు. ఎందుకంటే తనకున్న దానికంటే రెట్టింపు ఇచ్చేస్తాడు, పిల్లలందరికీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే మనమే పిల్లలం కాబట్టి వాళ్ళ దృష్టిలో. మనకి మన తల్లిదండ్రులు ఒక్కలే, కానీ వాళ్ళకి మనం అంతా పిల్లలమే, అందరం పిల్లలమే. ఏ బ్యాచ్ అనే కాదు, ఏ బ్యాచ్ అయినా అందరం పిల్లల్లాగే అందరినీ ఈక్వల్గా చూసేది ఒక గురువు ఒక్కడే. సో ఇక్కడ నుంచి అందరూ వాళ్ళు ఇచ్చిన ఆహార పదార్థాన్ని అమృతంలా భావించి అందరూ తీసుకొని ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తున్నాను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గురువులందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మై ఫ్రెండ్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్. సో ఫస్ట్ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎస్ఐకి కోచింగ్ తీసుకున్నారు. మనకి ఇంటికి దగ్గరలో అంటే మాది వెస్ట్ గోదావరి కదా, సో మాకు ఇక్కడికి ఒక 3 hours జర్నీ ఉంటుంది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగుంది అన్ని రకాలుగా కూడా. డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, సండే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది ఎగ్జామ్కి అని చెప్పడం వల్ల ఇక్కడ ఒక బ్యాచ్ స్టార్ట్ అయితే బాగుండని అనుకున్నాం. బట్ ఏంటంటే బ్యాచ్ అప్పటికి లేదు. సో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్ వెళ్ళాలనే డిసైడ్ అయ్యా చెప్పాలంటే. అంటే వైజాగ్లో చూసాం కానీ వైజాగ్లో అంతగా నాకు నచ్చలేదు. సో హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకా తప్పదు కెరీర్ కోసం అని అనుకున్నాం. ఇంకా వెళ్ళాలి, ఒక 15 daysలో అన్నీ ప్లాన్ చేసుకుని అని అనుకున్నాం. బట్ ఇక్కడ డెమో స్టార్ట్ అయింది అని చెప్పి మాకు తెలిసింది. అంటే పలానా రోజు డెమో అని చెప్పి అన్నారు. సరే ఒకసారి విందాము, ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ నచ్చితే కనుక ఇంకా వెళ్ళను కూడా, ఎక్కడికి మనం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నాం. సో డెమోకి వచ్చాను. డెమోకి వచ్చినప్పుడే మే నెలలో మనకి ఎంతవరకు ఒక సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది అంటే, మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అని మీకు తెలియడం కోసం అని చెప్పి ఒక 50 marksకి ఎగ్జామ్ పెట్టారు. అంటే మనం డెమోకి వస్తేనే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పేశారనమాట.
అంటే ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తాము, మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనే విషయం నేను డెమోలో చూశాను. సో ఆ రోజు సార్లు అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. ఆల్రెడీ విన్నాం కాబట్టి ఆ రోజు ఈవినింగే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో వెంటనే క్లాస్కి రావడం అనేది జరిగింది. మే నెలలో స్టార్ట్ అయింది, May 31 నుంచి స్టార్ట్ అయింది. సో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లాసెస్ అనేవి వింటూ ఉన్నాం. డైలీ టెస్టులు జరుగుతున్నాయి, వీక్లీ టెస్టులు జరుగుతున్నాయి, సండే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు అంటే మనం ఈరోజు ఒక బిట్ తప్పు పెట్టాము అంటే అది మనకి వెంటనే ఈవినింగ్ మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ విన్నామో ఈరోజు మనం తప్పు పెట్టిన బిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా మనం తప్పు పెట్టకూడదు అనే విషయం మనం అక్కడ ఆ రోజు మనం తెలుసుకుంటానికి ఒక ఛాన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఎందుకంటే నేను ఎక్కడా కూడా వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడా కూడా ఇంతకుముందు కోచింగ్కి వెళ్ళలేదు, ఎక్కడా ఎంక్వైరీ కూడా నేను చేయలే. నాకంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వేరే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేరే కోచింగ్ తీసుకున్న వాళ్ళు లేదంటే మినిమం ఎంక్వైరీ చేసిన వాళ్ళైనా ఉండొచ్చు. సో వాళ్ళకి తెలుస్తుంది వేరే కోచింగ్ సెంటర్లు అంటే ఏపీ వైజ్లో ఎక్కడైనా కూడా ఇంత పగడ్బందీగా క్లాసులు పెట్టడం కానీ, హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ గురించి అంటే మాకు తెలిసిన వాళ్ళే జాయిన్ అవ్వడం వల్ల తెలిసింది నాకు. అది కూడా క్లాస్ ఉందని చెప్తారు నెక్స్ట్ డే 10కి. సో స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారు, మనం సార్ కోసం వెయిట్ చేస్తాం. సార్కి ట్రైన్ లేట్ అయింది, ఈరోజు క్లాస్ క్యాన్సిల్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇన్ని రోజులు క్లాస్కి వచ్చిన వాళ్ళు ఏ రోజైనా ఈరోజు సార్ రాలేదని కానీ క్లాస్ క్యాన్సిల్ అయిందా? అవ్వలేదు. సార్ ఒక 5 minutes లేట్గా రావడం వల్ల క్లాస్ లేట్గా స్టార్ట్ అవ్వడం కానీ జరిగిందా? ఏది జరగలేదు. సో ఈ విషయంలో శ్యామ్ సార్ చాలా గ్రేట్ చెప్పాలంటే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క అవకాశాలను ఉపయోగించుకుని మన అందరం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 పాజిటివ్ థింగ్స్. మనకి సిలబస్ కంప్లీషన్ అనేది ఒకటి ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు వైజాగ్లో 2 పేరు మోసిన ఇన్స్టిట్యూట్లు, నెక్స్ట్ హైదరాబాద్ అశోక్ నగర్లో 2 పేరు మోసిన ఇన్స్టిట్యూట్లో 2-3 ఉన్నాయి. వాళ్ళు 2 ఇన్స్టిట్యూట్లు మనతో పాటు ప్యారలల్గా స్టార్ట్ చేశారు కోచింగ్ అనేది. మిగతా 2 ఏంటంటే పోస్ట్ పోన్ అవుద్ది అనే న్యూస్ అందిన తర్వాత మొదలు పెట్టేసి యూట్యూబ్లో వదలగొట్టడం అని స్టార్ట్ చేశారు. ఈ 2 పక్కన పెడితే అనుకున్న టైంలో మనం అనుకున్న విధంగానే సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఒకటి. రెండోది, వీటితో పాటు డైలీ టెస్టులు రాస్తున్నాం, వీక్లీ టెస్టులు రాస్తున్నాం, కరెక్షన్స్ చూసుకుంటున్నాం, వేరే విషయం. దీని కొద్దీ మనం పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకొని రెండో విషయం ఒకటి ఉంది, అదేంటంటే పోస్ట్ పోన్ అవుతుంది, ఒక 3 months ఉంటుంది, ఏసీహెచ్ సిలబస్ మొత్తాన్ని నేను పడేయచ్చు అని అనుకున్న చాలా మంది ఉన్నారు, తెలుసు. కాకపోతే కళ్ళు మూసి తెరిచేలోపు 10 టెస్టులు రాసేలోపు అయిపోతాయి 3 నెలలు. పెద్ద పని కాదు. ఉన్న అవకాశాన్ని బాగా వాడుకోండి. గ్రాండ్ టెస్ట్లు ఇచ్చిన సిలబస్, ఈ గ్రాండ్ టెస్ట్లు ఇచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఎస్ఐ టైంలో చూసాం, నెక్స్ట్ రాబోతున్న కానిస్టేబుల్ టైంలో కూడా మనమే ఉన్నాం. ఎందుకంటే ఉన్న 4000 పోస్టులకి మొత్తం అందరి ఇక్కడే టెస్టులు రాస్తున్నారు. సో తేడా ఉండదు. సో వీలైనంత వరకు ఉన్న సమయాన్ని బాగా వాడుకోండి. టైం ఉందని మాత్రం జబ్బలు చరుచుకున్నారా పడిపోతారు కింద. సిలబస్ చెప్పాను కదా, అశోక్ నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు, వైజాగ్లో కొన్ని ఇన్స్టిట్యూట్లని, వాళ్ళు మనతో పాటు ఈక్వల్గానే ట్రావెల్ చేస్తున్నా సరే అక్కడ సండే టెస్ట్లు ఉంటాయి కదా, గ్రాండ్ టెస్ట్లు, వాటి మీద వాళ్ళకి అంత పట్టు లేదు. అండ్ రెండోది ఏంటంటే డిసిప్లిన్. అక్కడ ఇన్స్టిట్యూట్లో లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా ఫోన్ తీయొచ్చు, ఎప్పుడైనా ఫోన్ ఇస్తే బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ రెండోది, ఒక ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, పేరున్న ఇన్స్టిట్యూట్ ఏంటి, తక్కువ తీసేయడం లేదు. కాకపోతే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఒక మంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్తున్నారు క్లాసులు. చెప్తుంటే ఆ క్లాసులో ఎవరు కూర్చోవట్లేదు. మా అయితే పట్టుకున్న అమ్మలో 20 మంది, అబ్బాయిలో 10 మంది. అది కూడా సీనియర్లు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి కూర్చుంటున్నారు. ఓన్లీ ఎకానమీ అయితేనే వచ్చారు. అండ్ ఎకానమీ అనేది ఆ పెద్ద ఇన్స్టిట్యూట్లో 3 రోజుల క్రితం ఎకానమీ క్లాస్ స్టార్ట్ అయ్యాయి, రిమైనింగ్ మొత్తం సిలబస్ కోసం అంతున్నా కూడా. సో వాళ్ళంతా వెనకబడి ఉన్నట్లే. ఈ 3 నెలలని ఎంత బాగా వాడుకుంటే అంత ముందు ఉంటారు. మ్యాక్సిమం రిజల్ట్ మన దగ్గర వస్తుంది. అండ్ ఇంకోటి, గెజిటెడ్ పోస్టుల గురించి బాగా పట్టుబట్టి ఉన్న వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే 80 మంది వరకు ఉన్న గ్రూప్ 1 పోస్టులు ఉంటారు చూసావా, వాళ్ళు కూడా వచ్చి వేలు పెడతారు. వాళ్ళని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఇంకెంత గట్టిగా ముందుకు మనం వెళ్ళాలనేది ఆలోచించుకోండి ఒకసారి. రెండోది, ఆ 80 మంది వాళ్ళు అనవసరంగా ఒక గ్రూప్ 1 కొడితే ఆ బ్యాక్లాస్ పోస్టుల కింద క్యారీ ఫార్వర్డ్కి ముందుకు వెళ్ళిపోతాయి అవి. సో వాళ్ళని తొక్కాలంటే సండే టెస్ట్లో మీరు ఎక్కడ ఉన్నారు, మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎంత తేడా ఉంది, ఎక్కడెక్కడ తప్పులు చేస్తామని రివ్యూ చేసుకోండి. ఎక్కువ టైం అయితే లేదు, చెప్తున్నాను కదా, 10 టెస్ట్లు ఏం ఉండదు, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్. మై నేమ్ ఇస్ సత్య ఫ్రమ్ కోనసీమ. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చానంటే 2023 ఫిబ్రవరిలో వచ్చాను. అసలు నేను రావడానికి కారణం ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చాను. నేను ఆల్రెడీ ముందు డిఎస్సికి వెళ్ళాను, నాదంతా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. కాకపోతే నాకు అస్సలు జనరల్ స్టడీస్ మీద 0 నాలెడ్జ్. జనరల్ స్టడీస్
అర్థం కావాలంటే వీళ్ళు చెప్తేనే అర్థం అవుతుందేమో అనే టైప్లో నేను వచ్చేసాను. కాబట్టి సార్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. నా పేరు అశోక్, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సిస్టమ్ కానీ ఇదంతా నేను ఎక్కడ చూడలేదు. ఇంతకుముందు నేను గుంటూరులో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను, కానీ నేనేం చదువుతున్నాను ఏందనేది నాకు ఒక గైడ్ లైన్స్ అంటే ఏ వేలో వెళ్తున్నాను అనేది నాకు అసలు తెలియదు. అంటే చదువుతున్నాను కానీ ఏం చదవాలి, ఓకేనా, ఎలా ఏ వేలో వెళ్ళాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది నాకు కరెక్ట్ లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టైం మెయింటెనెన్స్ కానీ తర్వాత ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ చాలా సిస్టమేటిక్గా టైం టు టైం అన్నీ జరగడం చాలా బాగా నచ్చింది నాకు. నేను 100% ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రిపేర్ అయిన దానికి ఇక్కడికి వచ్చిన దానికి చాలా తేడా అనిపించింది నాకు. ఇంతకుముందు చదివిందంతా కూడా ఒక రకం, ఇప్పటి నుంచి చదివేదంతా ఒక రకంగా అనిపించింది. ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ అందులో మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఏంటి ఇదంతా చాలా క్లారిటీ అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మీరు పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మీకు అన్ని సపోర్ట్ ఉండి వచ్చారు. అది లేక చాలా మంది బయట ఉండిపోయారు. వాళ్ళకంటే మీరు గొప్ప కాదని చెప్పారు. నిజంగానే నాకు అనిపించింది. నాకున్న నా పరిస్థితికి నేను ఇక్కడికి రావడానికి లేదండి. మా ఫ్యామిలీ చాలా పూరు, దాంట్లో నేనే కొంచెం కష్టపడి నేను సంపాదించుకుని డబ్బులతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చాక సార్ చెప్పాక ఇంకా నేను పెట్టలేమో, నిజంగానే ప్రాణమే పెట్టలేమో, లేకపోతే నేనున్న పరిస్థితికి అనిపించింది. మీరు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కాదు కదా, ఒకవేళ జాబ్ వచ్చిందంటే నువ్వు ఆ జాబ్ వచ్చేటట్టే కష్టపడవు, లేకపోతే నువ్వు ఎవరిని నిందించడానికి లేదు. ఎందుకంటే నువ్వు చదువుకోవడానికి నీకు అవకాశం కూడా దొరికింది, కానీ నువ్వు చదవలేకపోయావు అంతేని. నీకు నువ్వే ప్రశ్న, నీకు నువ్వే ఇది వేసుకోవాలని సార్ చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇక్కడ ఎవరిని తగ్గించడానికి లేదండి. టైం కూడా నండి చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. టైం కూడా ఏ రోజు కూడా లేట్ అవ్వాలన్న భయం వేసేది. ఏ ఎగ్జామ్ కూడా రాయాలంటే కూడా ప్రతిసారి రివ్యూ చేసుకుని డైలీ టెస్ట్ ఎక్కడ మిస్టేక్ చేశాను, రోజు కూడా ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా నేను ఇంకా నేర్చుకోవాలని అనేటట్టే ఉందండి. ఎంతో మంది చాలా చదవాలనుకుంటారు, చదవలేకపోతారు. ఇలాంటి మెయింటెనెన్స్ ఎంతో మంది చేయలేరండి, కొంతవరకు చేయగలుగుతారు. అది చేయాలనుకున్నా కూడా చాలా మంది సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను టైం అవ్వచ్చు, టైంకి సిలబస్ అవ్వచ్చు. ఒకవేళ టైం తక్కువ ఉంటే సిలబస్ చేతిలో పెట్టి అదే నోట్స్ ప్రిపేర్ చేసి చేతిలో పెట్టి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. మరి తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తానని నాకైతే నమ్మకం ఉంది. మరి మీ అందరూ కూడా సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ ఏజ్ లో ఉండి కొద్ది రోజులు పోయాక మనం ఆలోచించుకుంటే అవకాశం ఉన్నా కూడా యూజ్ చేసుకోలేదు అనే బాధ ఉంటుందండి. మన పేరెంట్స్ ఇంటి దగ్గర చాలా మంది చెప్తారు, ఎక్కడికి వెళ్ళారు మీ పిల్లలు అంటే ఇలా చదువుకోవడానికి వెళ్ళారని. అది మనకి ప్రశ్నార్థకంగా మారకూడదండి. ఎందుకంటే ఇప్పుడున్న దీనికే మనం బ్రతకలేకపోతున్నాం, తర్వాత మనం బ్రతకలేమేమో అనిపిస్తుంది. అదంతా గుర్తేసుకుని అంటే నా వంతు నేను చేస్తాను, మీ అందరూ కూడా చదవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నానండి. మీ అందరికి కూడా నా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ సార్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. పేరు పేరున మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు రవి, నాది వెస్ట్ గోదావరి. నాది ప్రాక్టికల్లీ నేను సైన్స్ నుంచి వచ్చాను, నాది ఇంజనీరింగ్ అనమాట. అయితే నేను ప్రిలిమ్స్ అన్నయ్య వాళ్ళు అందరూ అటెంప్ట్ చేశారు, మొత్తం మేము ముగ్గురం అటెంప్ట్ చేసాం. అయితే నాకు పర్టికులర్గా నాదంతా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది నాకు ఇదేం తెలీదు, పాలిటీ ఎకానమీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నాకంటూ ఆ స్ట్రీమ్ లేదు, నాకు తెలియదు. సో ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. సో మెయిన్స్కి చూస్తున్నా, అన్నయ్య వాళ్ళు ఇద్దరు కావలేదు, నాకు అయిపోయింది. నాకు ఇదే ఫస్ట్ కోచింగ్, ఫస్ట్ అనమాట, ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అయితే అన్నయ్య ఇక్కడ తీసుకున్నాడు శామ్ ఇన్స్టిట్యూట్లో మా అన్నయ్య. అయితే నువ్వు అక్కడే కట్టవు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నీకు బాగా చదువుతావు, నువ్వు నాకన్నా బాగా చదువుతావు, నువ్వు అక్కడికి వెళ్ళాలని పట్టుబట్టేవాడు. నాదేమో ఇంగ్లీష్ మీడియం, ఇక్కడేమో తెలుగు మీడియం. అవుతుందా లేదా అని మొత్తం ఇంకా అంటే భయం వేస్తుంది కదా, మరి ఇంగ్లీష్లో చెప్తారో లేదో, ఆ పదాలు, ఆ తెలుగు నాకు ప్యూర్ తెలుగు అసలు అర్థం కాదు. అయితే ఇంకా అలాగైతే అలాగని ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చేసాక జాయిన్ అయిపోయాక ఏంటమ్మా ఏంది ఇదంతా, ఇంత జనాభా ఏంటి అనుకున్నాను ఫస్ట్. అయితే తర్వాత నిజంగా మళ్ళీ స్కూల్కి వచ్చేసానేమో అనిపించింది నాకు. ఏంటి ఫోన్ లేదు, బ్యాగ్ వేసుకుని బుక్స్కి వచ్చుకొని పొద్దుటే అమ్మో 7ంటికి 6ంటికి లేచిపోయి 8ంటికి వచ్చేసి నైట్ 7:30 దాకా కూర్చుని ఈని అయ్యో బాగానందరూ అనుకున్నాను. కానీ తర్వాత అప్పుడు సబ్జెక్ట్ వైజ్ చెప్తాను అనమాట. నేను వచ్చినప్పుడు నా నాలెడ్జ్ నా సైన్స్ ప్రకారం నేను పర్ఫెక్ట్గా ఉన్నానేమో, కానీ ఈ పాలిటీ ఎకానమీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేర్చుకోవాలని ఆతృత, చాలా ఆతృత. అయితే
నేను ఒక్కోసారి నిద్ర వచ్చి వేరే పిల్లి ఏదైనా నిద్ర ఉండుంటానేమో కానీ ఎకానమీ పీరియడ్ మాత్రం అస్సలు తగ్గేది లేదు. నాకు అంత పిచ్చి ఎకానమీ అంటే. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్ అందరూ పేరు పేరున. అయితే సార్ గురించి, శ్యామ్ సార్ గురించి చెప్పాలంటే, మామూలుగా ఒక సంస్థకి స్థాపించిన వాళ్ళు అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు మీ మైండ్లో? ఆయన చాలా పైన ఉంటారో, మాట్లాడుతూ కూడా సెట్ అవ్వదో, అబ్బో కట్టేత కూడా కనబడతారు లేదో, నేనైతే అలాగ అనుకున్నాను సార్. అయితే ఇక్కడికి వచ్చాక చూసేసరికి మా అన్నయ్య అని కూడా అనమాట, లేదు ఆ సార్తో మాట్లాడొచ్చు, నువ్వు ఏదని చెప్పుకోవచ్చు, అది ఏముండదంటే అంటే అన్నయ్య అలాగా ధైర్యం చెప్తున్నాడేమోలే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక చూసాను సార్, నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అంతే సార్. ఇక్కడ టీచింగ్ ఏంటి, టైం టేబుల్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి, కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి, అసలు A to Z ఎక్సలెన్స్. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఒకటి కోరుకుంటున్నాను, వచ్చే రిజల్ట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడికి రావడానికి కారణం మా బ్రదరు. ఎందుకంటే మా బ్రదర్ బీటెక్ డిస్కంటిన్యూ చేసి అని ఇక్కడ టెన్షన్గా ఉంది, చదవలేకపోతుందంటే, నీకు అభ్యంతరం ఏమీ లేదు, నేనున్నా నీ వెనకాల, నీకేం ఏజ్ అయిపోలేదు, అవ్వకపోయినా పర్లేదు, నువ్వు ధీమాగా ఉండు అని వచ్చారు. కానీ జిఎస్ అంటే ఇక్కడికి వచ్చాక క్లారిటీ వచ్చింది సార్, అన్ని సబ్జెక్టులు కూడా ఉన్నాయి. ప్రతి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.